హలో అండి, వెల్కమ్ టు షాన్లీ వ్లాగ్స్. ఈరోజు మనం క్యాప్సికమ్ టొమాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. క్యాప్సికమ్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. ఇందులో ఉండే ఫైబర్ మనకి మంచిగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. సో మనకు కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా అండి, టొమాటో, ఆనియన్, మిర్చి. గ్యాస్ వెలిగించి ఒక బాణీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్, మిర్చి వేసేసి ఫ్రై చేస్తానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసి ఫ్రై చేసి మూత పెట్టేశాను. సో దీనివల్ల టొమాటో అనేది మంచిగా సాఫ్ట్గా అవుతుంది. వీడియోలో చూపించినట్టు సాఫ్ట్గా అయింది చూడండి. దీని తర్వాత ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకున్నాను. కలిపేసి కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కాస్త కలిపేసి మూత పెట్టేస్తానండి. మూత పెట్టేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే క్యాప్సికమ్ కూడా అందులో ఉండే వాటర్ కంటెంట్ వల్ల మనం వాటర్ వేయకపోయినా సరే అది సాఫ్ట్గా అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశానండి. ఈ ప్రాసెస్నే 2-3 టైమ్స్ అలాగా క్యాప్సికమ్ మగ్గేంత వరకు మనం పెట్టుకుంటే అంతే, టేస్టీ టేస్టీ ఫ్రై రెడీ అయిపోయింది.